వందే మాతరం గీతం పైన లోపల రసాభాస జరిగింది. ఎంఐఎం కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు అని వార్తలు వినిపించినాయి. నిజమేనా? నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చినాం. వందే మాతర గీతాన్ని ఆల్రెడీ మేము పాడాలి. అసలు యాక్చువల్ ఎంత డిస్రెస్పెక్ట్ టు ద నేషన్ అండి. ఫస్ట్ మాట్లాడాల్సింది వందే మాతర గీతం. వందే మాతర గీతం పాడకుండా మీరు వేరే సబ్జెక్ట్ లోకి వెళ్ళి, ఎందుకంటే నేషన్ ఫస్ట్ కదా. ఇదిగో మీరు చూడండి, మేము వందే మాతరం గీతం పాడుతుంటే ఎంఐఎం కార్పొరేటర్లు కనీసము కుర్చీలోంచి లేచి నించున్నటువంటి సందర్భం కూడా లేదు. మేయర్ గారు వాళ్ళకి సభ ఏం చెప్పింది, వందే మాతర గీతం పాడకపోతే మేము ఊరుకోమని చెప్పిన తర్వాత పాడతామని చెప్తూ మేము దాంతో పాటు అందశ్రీ గారి పాట కూడా పాడాలని చెప్పినాము. సరే, వీళ్ళు రాష్ట్ర గీతాన్ని ఆలాపించడానికి లేచి నించున్నారు తప్ప చాలా మందికి ఎంఐఎం కార్పొరేటర్లు అసలు కూర్చొనే ఉన్నారు. వందే మాతరం పాడడం కూడా పాడలే. డిస్రెస్పెక్ట్ టు ద నేషన్. చివరికి మేయర్ కూడా మేము వందే మాతరం ఫస్ట్ పాడుతుంటే టీలు టిఫిన్లు స్నాక్లు అయిన తర్వాత చివరికి మేము పాడుతుంటే పారిపోయింది. పాడకు మీరు చూసుంటారు, విజువల్స్ ఉంటాయి చూడండి. చివరికి తప్పని పరిస్థితిలో మేము ఆందోళన చేస్తామన్నటువంటి సందర్భంలో మా హెచ్చరింపులతోటి దిగి మా తర్వాత ఆ గేయాన్ని పెట్టడం జరిగింది. అంటే కనీసము ఎంత సిగ్గుమాలిన చర్య. ఈ దేశాన్ని రెస్పెక్ట్ చేయడం కూడా ఇలా చేత కావట్లేదు. అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంది? ఇంతకన్నా మన అమెరికాకి వెళ్ళి వచ్చినామా? పో అమ్మా అమెరికాకి. ఎందుకు ఈ దేశంలో ఉంటున్నాను? పాకిస్తాన్ పోతావు, అమెరికా పోతావు, ఏడికి పోతావు పో. ఈ దేశం నీకు అక్కలు లేనప్పుడు ఈ దేశంలో ఎందుకు నీకు మేయర్ కుర్సీ?